వశ్యం కూర్మం వరాహనం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు శుభాభివందనములు, అక్షతదియ శుభాభివందనములు. అక్షతదియ అంటే క్షయము కానిది అని అర్థం. ఈ అక్షతదియ ఎప్పుడు వస్తుంది అని అంటే రేపు అమావాస్య మన్నాటి నుండి మనకు వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. వైశాఖ మాసము 3వ రోజు తదియ వస్తుంది అనమాట. ఆ తదియనే అక్షతదియ. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ తదియను అక్షతదియ అని అంటారు. ఇది శుక్లపక్షంలోనే వస్తుంది, మళ్ళా కృష్ణపక్షంలో వచ్చే తదియే కాదు. వైశాఖ మాసం ప్రారంభమైనటువంటి 3వ రోజున వచ్చేటువంటి తదియనే అక్షతదియ. అందులోనూ ఈ సంవత్సరము ఈ అక్షతదియ బుధవారం వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ అక్షతదియ సోమవారం కానీ బుధవారం కానీ రోహిణీ యుక్తంతో వచ్చిందంటే చాలా ప్రశస్తమైంది. ఈ యొక్క రోహిణీయుక్తమైనటువంటి ఈ అక్షతదియ బుధ శుక్ర సోమవారాలతో కూడిన అక్షతదియలో మనము ఏమి చేసినా కూడా అది క్షయము కాదు. అంతేకాదు, మనం ఏ దానాలు చేసినా, ఏ పూజలు చేసినా, ఏ జపాలు చేసినా, ఏ హోమాలు చేసినా అవి మనకి ఎంతో పుణ్యాన్ని కలుగజేస్తాయని శాస్త్రోక్తము. కావున దయచేసి అందరూ కూడా రేపు ఈ వైశాఖ శుద్ధ తదియ బుధవారం 30వ తేదీ, ఏప్రిల్ నెల 30వ తేదీ బుధవారం నాడు రోహిణీ యుక్తంతో వస్తూ ఉంది. అందువల్ల చాలా చాలా పుణ్యమైనటువంటి యొక్క రోజు. ఈ రోజున అందరూ కూడా శుభ్రంగా ఉదయమే తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. తలంటు స్నానం చేసి లక్షణంగా వారి వారి శక్తానుసారము పూజలు, జపాలు, తపాలు, తర్వాత దానాలు ఇవన్నీ కూడా చేసుకోవడం మంచిది. తర్వాత అంతేకాదు, ఈ అక్షతదియ నాడు మీరు ఏమి తీసుకున్నా కూడా అది క్షయం కాదు అనేటువంటి యొక్క సూక్తి ఉంది. క్షయము లేనిది, తరువు లేనిది అని, అంతేకాదు వృద్ధి చెందేది అని కూడా అర్థం. కావున అక్షతదియ అని దీన్ని పెద్దలు చెప్తారు. క్షయము కాంది కాబట్టి దీన్ని అక్షతదియ అని అన్నది. దీనికే రంభా తదియ అని కూడా అంటారు. తరువాత పరమేశ్వరుడు, తరువాత ఈ యొక్క తదియను పరశురామ జయంతి అనేటువంటి పేరుతో కూడా తెలుపుతున్నారు అన్నమాట. ఈ దినములో చేసే పూజలు, వ్రతాలు, నోములు, నీవు చేసేటువంటి దాన ధర్మాలు ఎంతో మీకు మేలు కలుగచేస్తాయి. అంతేకాదు, మీ పితృలందరూ కూడా పుణ్యలోక ప్రాప్తి కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఒక ఆనవాయితీ వచ్చింది. అక్షతదియ నాడు కాసంత బంగారం తీసుకుంటే వాళ్ళ యొక్క సంపద ఆ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క వాడుక కూడా ప్రజల్లో ఉంది. అందుకే ఈ బంగారు ఇప్పటికే ₹1,00,000 దాటిపోయింది. అది అందరికీ తెలిసి వచ్చింది. ఎందుకంటే మననే టీవీలో విన్నాం, 1,16,000 వచ్చిందని విన్నాం. కాబట్టి దయచేసి వారి వారి శక్తి కొద్ది ఒక బంగారే కాదు, ఏది వస్తువు తీసుకున్నా కూడా అది క్షయం కాదు. మీ శక్తి అనుసారము ఏదో తీసుకోవచ్చు. ఈ రోజున దానాలు చేస్తే ఎంతో పుణ్యం కూడా వస్తుంది. మరుజన్మలో ఈ దానాలు చేసిన ఫలితం వల్ల రాజుగా పుడతారనేటువంటివి కూడా శాస్త్రంలో తెలియజేసినారు. ఇదొక నమ్మకం కూడా శాస్త్రం చెప్తూ ఉందన్నమాట. ఈ రోజు ఉదయమే అందరూ కూడా అభ్యంగనం స్నానం చేసి యవలు, గోధుమలు, పెసలు, శనగలు మొదలైనటువంటి దానం చేస్తే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం అన్నమాట. ఈ రోజు చేసేటువంటి జప, హోమ, దానాలు, పితృతర్పణాదులు అక్షయమవుతాయని, అంటే క్షయము కావని చెప్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో గొడుగు, చెప్పులు ఇవి ముఖ్యంగా దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. దానికి తోడు గోవు, భూమి, బంగారు దానాలు ఉన్నవాళ్ళు చేస్తే కూడా వాళ్ళకు ఎంతో పుణ్యం అనేది శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినటువంటి విషయమని
మనకు తెలియజేశారు శాస్త్రాల్లో. ఈ రోజున మనము ముఖ్యంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించితే సకలమైనటువంటి శుభాలు మనకు కలగజరుగుతాయి. మరియు కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు మాత్రము ఈ యొక్క లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధించాలని నేను కోరుతున్నాను. కావున మనం అందరం కూడా రేపు 30వ తేదీ బుధవారం నాడు ఈ యొక్క అక్షతదియ రోహిణీయుక్తంతో వస్తూ ఉంది కాబట్టి వారి వారి శక్త్యానుసారము భక్త్యానుసారము దానాలు పూజలు ధర్మాలు మొదలైనటువంటివి చేసుకొని ధరించదాలని నేను ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.